ప్రపంచ రాజకీయాల్లో కొన్ని భేటీలు కేవలం మర్యాదపూర్వక సమావేశాలు మాత్రమే కావు. భవిష్యత్తు దౌత్య సమీకరణాలకు బ్లూ ప్రింట్స్ గా మారుతాయి. ఈ రోజు ఫ్రాన్స్ లోని G7 వేదికపై జరగబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కూడా అలాంటిదే. దాదాపు 16 నెలల తర్వాత ముఖాముఖి కలుస్తున్న ఈ ఇద్దరు నేతలు కేవలం చేతులు కలపడానికి కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే అనేక కీలక అంశాలపై చర్చించబోతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్ముజ్ జలసంధి భద్రత, భారత్ అమెరికా ట్రేడ్ డీల్, రక్షణ సహకారం, ఇంధన భాగస్వామ్యం, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఎన్నో వ్యూహాత్మక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. మరి ఈ సమావేశం వెనుక అసలు ఎజెండా ఏంటి? ఎలాంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది? వాచ్ దిస్ స్టోరీ. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ఈరోజు అందరి దృష్టి ఒకే భేటీపై నిలిచింది. అదే ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగనున్న ద్వైపాక్షిక సమావేశం. ప్రపంచ రాజకీయాలు అత్యంత క్లిష్ట దశలో ఉన్న సమయంలో ఈ సమావేశం జరగటం వల్ల అంతర్జాతీయ వర్గాలు కూడా దీన్ని అత్యంత కీలకంగా చూస్తున్నాయి. ఈ సమావేశం కేవలం రెండు దేశాల మధ్య సాధారణ చర్చ కాదు. ఇండో పసిఫిక్ వ్యూహం నుంచి మధ్యప్రాచ్య భద్రత వరకు, ఇంధన సరఫరా నుంచి ప్రపంచ వాణిజ్య వ్యవస్థ వరకు అనేక అంశాలపై ఈ భేటీ ప్రభావం చూపే అవకాశం ఉంది. సమావేశంలో తొలి ప్రధానాంశం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. గత ఏడాదిగా ఇరు దేశాల అధికారులు అనేక విడతలుగా చర్చలు నిర్వహిస్తున్నారు. అమెరికా విధించిన టారిఫ్లు, భారత్ ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధ పరిశ్రమ, డిజిటల్ సేవలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించే దిశగా ఈ సమావేశంలో రాజకీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశాన్ని అధికారులు తోసిపుచ్చటం లేదు. రెండో కీలకాంశం ఇంధన భద్రత. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తలతో ప్రపంచ చమురు మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. హార్ముజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం భారత్పై నేరుగా పడుతుంది. అందుకే అమెరికా నుంచి ముడి చమురు, LNG దిగుమతులు మరింత పెంచటం, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో అత్యంత సున్నితమైన అంశం హార్ముజ్ జలసంధి భద్రత. ప్రపంచ చమురు రవాణాలు దాదాపు 5వ వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత వాణిజ్య నౌకలు, భారతీయ నావికుల భద్రతపై ఆందోళన పెరిగింది. అంతర్జాతీయ సముద్ర మార్గాలను భద్రపరచడంలో ఇరు దేశాలు కలిసి పనిచేసే అవకాశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రక్షణ రంగం కూడా ఈ భేటీలో ప్రధాన అజెండా కానుంది. ఇప్పటికే భారత్ అమెరికా నుంచి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. డ్రోన్లు, సముద్ర నిఘా వ్యవస్థలు, జెట్ ఇంజన్ టెక్నాలజీ, సంయుక్త ఉత్పత్తి ప్రాజెక్టులపై చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా మరిన్ని రక్షణ తయారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెమీకండక్టర్లు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కూడా కీలక అంశంగా మారాయి. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు సరఫరా గొలుసును విస్తరించాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో చిప్ తయారీ, సాంకేతిక పెట్టుబడులు, పరిశోధన భాగస్వామ్యంపై మోడీ, ట్రంప్ చర్చించే అవకాశం ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో కూడా సహకారం పెంచే అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కూడా న్యూఢిల్లీతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.
ఇక ప్రపంచాన్ని ఉత్కంఠ గురి చేస్తున్న అమెరికా ఇరాన్ ఒప్పందం కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా ఉండే అవకాశం ఉంది. ట్రంప్ ఇటీవల ప్రకటించిన శాంతి ఒప్పందం ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మోడీ తెలుసుకునే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొంటే భారత్కు ఇంధన భద్రతా పరంగా భారీ ఊరట లభిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షలు, గ్లోబల్ సప్లై చైన్, ఆహార భద్రత, ఎరువుల సరఫరా వంటి అంశాలు కూడా చర్చలో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ అంశాలపై భారత్ ఎప్పటిలాగే సమతుల్య వైఖరినే కొనసాగించనుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీలో పెద్ద ఒప్పందాలపై వెంటనే సంతకాలు జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే కొనసాగుతున్న ఒప్పందాలకు రాజకీయ ఆమోదం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రేడ్ డీల్ చర్చలను వేగవంతం చేయడం, ఇంధన సహకారం విస్తరించడం, రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, కీలక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోడీ ట్రంప్ సంబంధాలకు కూడా ఒక ప్రత్యేక చర్చ ఉంది. ట్రంప్ తొలి అధ్యక్ష పదవిలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ వంటి భారీ కార్యక్రమాలు రెండు దేశాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి. వ్యక్తిగత స్థాయిలో ఇద్దరు నేతల మధ్య మంచి అనుబంధం ఉందనే అభిప్రాయం అప్పట్లో బలపడింది. అయితే తర్వాత అమెరికాలో రాజకీయ మార్పులు, ప్రపంచ పరిణామాలు, యుద్ధాలు, వాణిజ్య విభేదాలు వంటి కారణాలతో ప్రత్యక్ష సమావేశాలు తగ్గాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఈ తొలి ప్రధాన అంతర్జాతీయ భేటీ కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గతంలో వ్యక్తిగత అనుబంధం ఎంత బలంగా ఉందో ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అంతే బలంగా కొనసాగుతుందా అన్నదే ప్రధాన చర్చగా మారనుంది. ఈ సమావేశంలో మరో కీలక అంశం ఇండో పసిఫిక్ భద్రత. చైనా విస్తరణవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్, అమెరికా ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వామ్యాలుగా పనిచేస్తున్నాయి. క్వాడ్ కూటమి, సముద్ర భద్రత, స్వేచ్ఛాయుత సముద్ర రవాణా వంటి అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. G7 వేదికపై ఈ సమావేశం జరగడం కూడా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితిలో ఉంది. ఇంధన ధరలు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, కృత్రిమ మేధస్సు ప్రభావం ఇవన్నీ ప్రపంచ దేశాలను కొత్త భాగస్వామ్యాల వైపు నడిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి ఒకే టేబుల్పై కూర్చోవటం అంతర్జాతీయంగా కూడా కీలక సంకేతంగా మారింది. ఈ రోజు జరగనున్న ఈ భేటీ నుంచి భారీ ప్రకటనలు వస్తాయా, లేక భవిష్యత్తు ఒప్పందాలకు దారితీసే రాజకీయ సంకేతాలు మాత్రమే వెలువడతాయా అన్న దానిపై ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం కేంద్రీకృతమైంది. మోడీ ట్రంప్ భేటీ అంటే అది ఇద్దరు నేతల సమావేశం మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల దిశను ప్రభావితం చేసే వ్యూహాత్మక సంభాషణ. ఈ రోజు జరిగే చర్చల్లో తీసుకునే నిర్ణయాలు రేపటి భారత్ అమెరికా సంబంధాలనే కాదు, ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, ఇండో పసిఫిక్ వ్యూహం, మధ్యప్రాచ్య సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే G7లో అందరి చూపు ఇప్పుడు ఒకే సమావేశంపై నిలిచింది. అదే మోడీ ట్రంప్ మాస్టర్ మీట్.